బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజ్ దగ్గర దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి పనిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. అయితే ఆ ప్లేస్లో విగ్రహానికి పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. వేరే ప్రాంతంలో విగ్రహం పెట్టుకోవాలని పోలీసులు ఆదేశించారు. మెడికల్ కాలేజీ దగ్గర భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. మీడియాని కూడా అనుమతించడం లేదు పోలీసులు. విగ్రహం తొలగిస్తారా లేదా అనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. ఘటనా స్థలికి వరంగల్ సిపి శ్వేత అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేదంటూ మొన్న గద్దెను కూల్చేశారు మున్సిపల్ అధికారులు. ఇక పోలీసులు ఏం చేయబోతున్నారనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. డైరెక్ట్గా లైవ్లోకి వెళ్దాం. ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం చుట్టూ సుమారుగా 4-5 రోజులుగా ఒక రభస కొనసాగుతోంది. అక్కడ గద్దెని కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. ఇప్పుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎట్టకేలకి. కానీ మున్సిపల్ అధికారులు పోలీసులు మాత్రం పర్మిషన్ లేదు అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇక్కడ మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దివంగతగా ఉన్న తర్వాత మెడికల్ కాలేజీ పెద్ది సుదర్శన్ రెడ్డి ద్వారానే వచ్చింది కాబట్టి ఈ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. అందరి డిమాండ్ కూడా వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ మరి పెడతారా లేదా అన్న సందిగ్ధం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీనికి అంటే సుముఖంగా ఉందా లేదా అన్నటువంటి సందిగ్ధం అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక్కసారి మనం చూద్దాము. ఈ మెడికల్ కాలేజీకి ఎదురుగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ లోనే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం మెడికల్ కాలేజీ పక్కనే ఉంది. అయితే దీనికి ఏంటంటే ప్రస్తుతానికి ఇదంతా అసైన్డ్ భూమి కాబట్టి ఇందులో ఏర్పాటు చేయకూడదు అని చెప్పి అధికారులు కూడా చెప్పినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న రాత్రికి రాత్రి ఒక గద్దె నిర్మాణం చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ పోలీసులు కూడా వెంటనే వచ్చి రాత్రి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గద్దెను మాత్రం తొలగించారు. ఆ తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయమే చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెడతామని చెప్పి భీష్మించి కూర్చోవడం కాకుండా మళ్ళీ వెంటనే గద్దె నిర్మాణం చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి దివంగత నేత అయినటువంటి అతని విగ్రహం పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఒక రభస జరిగింది. అయితే ప్రస్తుతానికైతే డీసీపీ కూడా స్థానికంగా డీసీపీ ఇక్కడికి చేరుకొని వెంటనే ఈ విగ్రహం ఇక్కడ శ్రేయస్కరం కాదు, మీరు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారు, దీనికి ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పినప్పటికీ కూడా వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడడంతో ఇక్కడ గొడవలకు వెళ్తే బాగుండదు అన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు కొంత సంయమనం పాటించారు. అక్కడి నుండి సర్దు మణిగించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి అక్కడి నుంచి మనం చూస్తున్నాం. అంటే దీనికి ఎదురుగా పోలీసులు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహం కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్ పక్కనే ఉంది. ఒకవేళ ఇక్కడ వెంచర్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్న క్రమంలో ఇక్కడ మళ్ళీ సీవేజెస్ మురికి కాలువలు కూడా పెడతాము అన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ విగ్రహం అడ్డంకిగా మారుతుంది. మరి డెవలప్మెంట్ కు విరుద్ధంగా ఉంది, మున్సిపల్ అధికారుల యొక్క పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ అదే ప్లేస్ లో పెట్టడాన్ని కూడా గమనించాల్సింది. మరి ఇక్కడ ఉన్నటువంటి 200 గజాలు 2 గుంటల భూమిని కూడా జనగం రామ్మూర్తి అనేటువంటి ఆయన పేరు మీద ఈ పట్టా ల్యాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అతను కూడా చెప్తున్నారు, మా సొంత ప్లేస్లలో మేము విగ్రహం పెట్టుకుంటే మీకు ఏంటి నష్టం అని చెప్పి వీళ్ళు కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డెవలప్మెంట్ యాక్ట్ విరుద్ధంగా ఉంది, నిబంధనలు విరుద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి మొన్నటి నుంచి నడుస్తున్నటువంటి వాదన. మరి ఈ సమయంలోనే మరి అప్పటి వరకు కొంత గంభీరంగమైనటువంటి వాతావరణమే ఇక్కడ కనిపించింది. అయితే ప్రస్తుతానికైతే ఈ రోజు సిపి శ్వేత గారు వరంగల్ సిపి ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో కొంత ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. మరి ఏం జరుగుతుందో అన్నటువంటి ఉత్కంఠ, ఆ టెన్షన్ వాతావరణం ఉంది. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంతో ఇక్కడ నుండి తొలగిస్తారా లేకపోతే ఏం చేస్తారన్నటువంటి ఉత్కంఠ నడిచింది. కాకపోతే ఇప్పటి వరకు పోలీసులు కూడా వస్తారే అనుకుంటున్నా కానీ ఇక్కడ పారామిలిటరీ బలగాలను కూడా ఎక్కువగా మోహరించి సివిల్ పోలీసులు కూడా ఇక్కడ స్థానికంగా ఉంచి ప్రస్తుతానికైతే నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కూడా డీసీపీ స్థాయి అధికారులతోటి ఇక్కడ సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడానికి సాయంత్రం వరకు మేము గడువు మీకు ఇస్తున్నాము, అప్పటి వరకు మీరు తీస్తే సరే లేకపోతే తమ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ప్రధాన నేతలు కూడా ఈరోజు హైదరాబాద్కు వెళ్లడంతో మరి కార్యకర్తలు ఇనిషియేషన్ తీసుకుంటారా, మరి దీని మీద ఎవరైనా స్పందిస్తారని ఒక ఉత్కంఠ అయితే ఉంది. పక్కనే ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నేతలు మొత్తం అక్కడ సమావేశం. మెడికల్ కాలేజీకి ఆ విగ్రహానికి ఎంత దూరంగా ఉందో ఒకసారి అది కూడా చూపించండి. ఇఫ్ పాసిబుల్ మీడియా అనుమతించాలి, మీడియా ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? ఒకసారి విగ్రహం వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి.
ఓకే, అసలు మనం ఏంటంటే వాళ్ళకి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటేషన్, ఇది సిపి ఆదేశాలు కాబట్టి మీడియా కూడా వెళ్ళకూడదంటే మనం మెడికల్ కాలేజ్ లోపల ప్రెమిసెస్ నుండి వచ్చాము. ఒక్కసారి మనం చూస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఈ ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మాత్రం ఇది. ఇక్కడ ఈ చూస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీకి ఎదురుగా మధ్యలో ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ నుండి కొద్దిగా అంటే మధ్యలో రోడ్డు ఉంటుంది. రోడ్డు పక్కనే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి ఆ విగ్రహం కనిపిస్తుంది. అంటే పక్కనే, అంటే ఇది ఆ కాంపౌండ్ వాల్ కు పక్కన రోడ్డు ఉంటుంది, రోడ్డుకు ఆనుకునే విగ్రహం ఉంది. ఇది ఎప్పుడైనా సరే రేపు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎందుకంటే టౌన్ డెవలప్ అవుతున్న కొద్దీ మళ్ళీ ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నుండి విగ్రహం తొలగించి ఒక 3 ప్లేసెస్ మీరు ఎక్కడైనా చూస్ చేసుకోండి, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేనిటువంటి ఒక 3 ప్లేసెస్ మీరు ఎక్కడ చెప్పినా సరే మేము ఏర్పాటు చేస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీనికి బేసిక్ అబ్జెక్షన్ ఏంటి అంటే మెడికల్ కాలేజ్ కి ఎదురుగా ఉందనే అబ్జెక్షనా, లేదు కొన్ని తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ ఇండివిజువల్ రూల్స్ ఉంటాయి, కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే పబ్లిక్ అబ్జెక్షన్ ఉండకూడదు, రేపటి రోజున ఎక్కడైనా పబ్లిక్ గ్యాదరింగ్ అయినా ఇబ్బంది ఉండకూడదు, ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ ఉంటూ ఉంటాయి. ఇంక్లూడింగ్ అది కొన్ని నేషనల్ లెవెల్ ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించినవైనా, కాన్స్టిట్యూషనల్ రైట్ అంబేద్కర్ గారి విగ్రహం అయినా, ఎవరి విగ్రహం అయినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించడం లేదనే అబ్జెక్షనా, లేదు ఇది మెడికల్ కాలేజ్కి ఎదురుగా ఉందనే అబ్జెక్షన్, అది ప్రైవేట్ ల్యాండ్, దే కెన్ యూజ్ దేర్ ల్యాండ్, బట్ అబ్జెక్షన్స్ ఏం చెప్తున్నారు అధికారులు? ఓకే, ఇక్కడ మనం కొన్ని గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రూల్స్ కు విరుద్ధంగా ఉంది అన్నటువంటి ఒక నిబంధన ఇక్కడ మెడికల్ కాలేజ్ కి ఎదురుగా ఏదైతే అంటే శంకుస్థాపన మనం చూస్తున్నాం, ఒక్కసారి శంకుస్థాపన చేసినటువంటి ప్లేసు దాదాపు ఇంకొక 20 అడుగుల లోపలికి ఉంటుంది. విగ్రహం పెట్టింది మాత్రం రోడ్డు మీదనే ఉంది. మరి ఇట్లాంటప్పుడు రోడ్డు మీద రోడ్డుకు దగ్గర దరిదాపులో పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మీరు అవసరం కూడా లోపలికైనా పెట్టండి అని చెప్పి ఇక్కడ చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వితౌట్ పర్మిషన్, ఇంతకు ముందే ఒక ఆలోచనలు ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి దివంగత నేత ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆ పేరు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి, ఆయనే ఆలోచన నుంచి వచ్చింది కాబట్టి, ఆయన కష్టపడి తెచ్చింది కాబట్టి ఆయన పేరు పెట్టాలన్నటువంటి ఆలోచనతోటి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఇక్కడ చూస్తున్నారు. కాకపోతే ఎలాంటి పర్మిషన్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఒక నేత విగ్రహం పెట్టడం అనేది ఖచ్చితంగా రూల్స్ కు విరుద్ధంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అవసరం కూడా చేసే వాళ్ళం కదా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ అధికారులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపు ఒక విగ్రహం పెట్టాలంటే మళ్ళీ తొలగించేటప్పుడు కూడా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తాయి. ఒకవేళ ఏమైనా ఇబ్బంది, ఎందుకంటే మనం ఎన్నో చూస్తుంటా ఉంటాము, వరంగల్ మామునూరులో కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా పెట్టినటువంటి సందర్భంలో కూడా రూల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి పక్కనే అంబేద్కర్ విగ్రహం తొలగించిన తర్వాత ఇది పెట్టారన్నటువంటి ఒక ఆలోచనతో కూడా అక్కడి నుంచి కూడా విగ్రహాన్ని తొలగించి మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంటే ఒక్కసారి విగ్రహం పెట్టిన తర్వాత మళ్ళీ తొలగించాల్సినటువంటి అవసరం వస్తే మళ్ళీ ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇది అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. రూల్స్ ప్రకారం మున్సిపల్ అంటే ఎక్కడైతే నర్సంపేట మున్సిపల్ పరిధిలో ఒక ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నది అధికారుల వాదన. కానీ ఇక్కడ మీరు చెప్తున్నట్టు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు, మా సొంత ల్యాండ్ లో పెట్టుకుంటే మీకు ఏమి ఇబ్బంది అంటారు. కానీ ఎంత సొంత ల్యాండ్లైనా సరే కొన్ని పరిస్థితుల దృష్ట్యా కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందా లేదా అని చెప్పి అది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఎట్లాంటి కన్సర్న్ లేకుండా కేవలం అధికారులకు చెప్పకుండా, ఎవరి నోటీసులో లేకుండా ఇష్టారీతిన వ్యవహరించడం అనేది ఒక వైలేషన్ కింద, గవర్నమెంట్ రూల్స్ కి అగేన్స్ట్ వైలేషన్ కిందనే వస్తుందన్నటువంటి ఒక భావనకు ఇక్కడ ప్రభుత్వ అధికారులు, అలాగే మున్సిపల్ సిబ్బంది, అలాగే పోలీసులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరు కంప్లైంట్ ఇచ్చారా అన్న దాని మీద బీఆర్ఎస్ నేతల దగ్గర బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నన్నపనేని నరేందర్ వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే, అతను కూడా వచ్చి అడిగారు, మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ఒకవేళ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాపీ చూపించండి, మీరే ఎందుకు ఇనిషియేషన్ తీసుకొని ఇట్లా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పి అధికారులను కూడా నిలదీసినటువంటి పరిస్థితి. మరి అక్కడ కూడా కొంత వాగ్వాదం జరిగింది. అందుకే ఇక్కడ మేము విగ్రహం అయితే పెడుతున్నాం, ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు విగ్రహం పెట్టి బీఆర్ఎస్ నేతలు కూడా పక్కకు జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే విగ్రహం విషయంలో మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళంతా వాళ్ళే తొలగిస్తారా, లేకపోతే ఉద్రిక్తలు తలెత్తుతాయన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మేమైతే విగ్రహం పెట్టాము, మా అనుకున్న విధంగా మేము విగ్రహం దగ్గరికి వెళ్లేది లేదు, మేము దాన్ని తొలగించేది లేదు అని చెప్పి పోలీసులు ఇచ్చినటువంటి వార్నింగ్ ను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో మరి పోలీసులు తీస్తారా లేదా అన్నది కూడా ఒక సందిగ్ధంగా మనకు కనిపిస్తుంది. సాయంత్రం వరకు ఇచ్చినటువంటి గడువులోపు మీరు తీస్తారా, లేకపోతే ఇక్కడ ప్రొటెక్షన్ మధ్య మేమే తీయాలన్నటువంటి ఒక ఆలోచన కూడా సిపి కింది స్థాయి అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి సాయంత్రం వరకు ఏం జరుగుతుందన్న మీ దగ్గర మళ్ళీ వస్తాను. ప్రైవేట్ ల్యాండ్ అని బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా చేతిలో ఉన్నాయి. సో ప్రైవేట్ ల్యాండ్ ఇదని వాళ్ళు చెప్తున్నారు. అకార్డింగ్ టు దిస్ డాక్యుమెంట్, బానోత్ సారంగపాణి సన్ ఆఫ్ జగ్గు, this deed is of sale is executed on 19th day of May
2025 రోజున వాళ్ళు కొనుగోలు చేసింది. అది మీకు ఆర్టీవీ స్క్రీన్పై కూడా చూపిస్తున్నాము. బానోత్ సారంగపాణి సన్ ఆఫ్ జగ్గు, అబౌట్ 46 years, ఆక్యుపేషన్ బిజినెస్, నరక్కపేట విలేజ్, నల్లబెల్లి మండల్ ఇన్ వరంగల్ డిస్టిక్. సో పాలెపు రాజేశ్వరరావు, ఏజ్ అబౌట్ 57 years. సో ఇన్ ఫేవర్ ఆఫ్ జంగం రామారావు. సో జంగం రామారావు సంబంధించిన ల్యాండ్ ఇది అని చెప్తూ ఉన్నారు. సో 21 లక్షలకి ఆ రోజు కొనుగోలు చేసినట్టుగా దీంట్లో డాక్యుమెంట్లో ఉంది. ఆ ప్లాట్ నెంబర్ వచ్చేసి 2 గుంటల స్థలం, సర్వే నెంబర్ 62/16, ప్లాట్ నెంబర్ 6. సో ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్. నాట్ ఓన్లీ ప్రైవేట్ ల్యాండ్. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన ల్యాండ్ ఇది. సో ప్లాట్ నెంబర్ 6 ఇది, ప్లాట్ నెంబర్ 6. సో ప్లాట్ నెంబర్ 5లో వేరే వాళ్ళు ఉన్నారు, ప్లాట్ నెంబర్ 6లో ఉన్నారు. నార్త్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, 40 feet రోడ్ ఉంది ఒకవైపు. సో బానోత్ సారంగపాణి నుంచి ఇటు పర్చేజర్ జనగాం రామారావుకి వచ్చింది ఈ ల్యాండ్. సో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్తో సహా చూపిస్తున్నారు. కానీ అబ్జెక్షన్ ఏంటి అన్నప్పుడు మాత్రం రకరకాల అబ్జెక్షన్స్ వినబడుతున్నాయి. సో క్లియర్గా ఇప్పుడు అధికారుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఇంటెన్షన్ వచ్చిందా, ఒక ఆన్సర్ వచ్చిందా వెంకటరత్నం? అంటే ఈ కారణంగా ల్యాండ్ మీదే కావచ్చు, బట్ ఈ కారణంగా ఇవ్వలేకపోతున్నాము, లేదా ఆల్టర్నేట్ రూట్స్ చెక్ చేసుకోండి అని ఒక అఫీషియల్ లేఖనో అఫీషియల్ నోటో వచ్చిందా? ఇక అఫీషియల్ గా లేదు, ఓవరాల్ గానే. ఎందుకంటే దీనికి సంబంధించి చర్చలు మాత్రం నడుస్తున్నాయి. సిపి గారు ఉదయమే ఇక్కడ నర్సంపేటకు చేరుకొని పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సంబంధిత అధికారుల్ని, అలాగే మున్సిపల్ సిబ్బందిని, దాంతో పాటు ఇక్కడ పోలీసు అధికారులను కూడా పిలిచి ఒక 2 గంటలకు పైగా నర్సంపేట పోలీస్ స్టేషన్ లోనే చర్చలు జరిగాయి. ఒకవేళ లీగల్ ఇష్యూస్ ఎట్లా ఉంటుందనే దాని మీద ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా, ఇక్కడ బోయినపల్లి మాజీ ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ టీం కూడా ఒక పావులు కదుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు లీగల్ గా ఇక్కడ నుంచి విగ్రహాన్ని తీసేస్తే తమకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తాయా అసలు అన్నటువంటి దాని మీద ఇప్పుడు టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అలాగే పోలీసులు కూడా అంటున్నారు. మొత్తానికి విగ్రహాన్ని తీయడమే లక్ష్యంగా ఇటు అధికారులు, అలాగే ఖచ్చితంగా అక్కడే ఉంచాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ఉంటున్నారు. ఇక్కడ ప్రధాన కారణం కూడా మనం గమనించాల్సింది, మరొకసారి మనం వెళ్దాము. ఈ రోడ్డుకు 40 feet రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకు ఆనుకొని పక్కన ఉన్న ఎలక్ట్రికల్ పోల్ ఉంది. ఆ ఎలక్ట్రికల్ పోల్ పక్కనే ఇక్కడ ఇది ఉంది. కాబట్టి ఏంటంటే రోడ్డు మీద ఉన్నటువంటి ప్రాంతాల్లో విగ్రహాన్ని పెట్టకూడదు. రేపు ఏమైనా ఈ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కైనా దేనికైనా సరే ఇది విఘాతం కలుగుతుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. కానీ ఇది కరెక్ట్ రీజన్ కాదని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ ముందు ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా వితౌట్ పర్మిషన్ మీరు ఎలా చేస్తారన్న దాని మీద పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులకు ఇంకోటి ఏంటంటే మున్సిపల్ జేసీబీకి సంబంధించే ఇక్కడ జేసీబీ తోటే ఇక్కడ విగ్రహాన్ని తొలగించడం పట్ల కూడా ఇక్కడ ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇదంతా ఆక్షేపణీయంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 3 గంటల అంటే సాయంత్రం వరకు ఈ విగ్రహాన్ని తీయాలి అని చెప్పి 3 ప్లేస్లు మీకు ఇష్టం వచ్చింది చూస్ చేసుకుని విగ్రహం పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి అంటున్నారు. ఇంకొక మన విషయం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మొత్తం 2 గుంటల ప్లేస్ ఏదైతే ఉందో 2 గుంటల ప్లేస్ కి శంకుస్థాపన చేసి విగ్రహానికి భూమి పూజ చేసినటువంటి ప్రాంతం ఇంకా లోపలికి ఉంటుంది. మరి ఆ ప్రాంతంలో కాకుండా రోడ్డుకే ఎందుకు పెట్టారన్నది కూడా ఇక్కడ అధికారుల ప్రశ్న. ఒకవేళ అక్కడే పెడితే ఏంటంటే ఇదంతా ఒక స్మారక చిహ్నంగా ఆ 2 గుంటల భూమిని కేటాయించాల్సి ఉంటుంది. 21 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ భూమి కూడా కేవలం ఒక స్మృతి కేంద్రంగా మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా పునరాలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఆలోచనల వెనుక మరి అక్కడి నుంచి కొద్దిగా లోపలికి విగ్రహం పెట్టడానికి మరి పోలీసులు ఒప్పుకుంటారా, లేకపోతే మరి ఇక్కడే నుండి తీసేసి వేరే దగ్గర ప్రాంతంలో ఏమైనా బీఆర్ఎస్ పార్టీ నేతలు సూచించినటువంటి మరొక ఆ ప్రాంతాల్లో పెడతారా అన్నది గమనిస్తుంది. ఇది విగ్రహాల సమయంలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ కూడా కావాల్సిందే. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వర్షన్ ఏంటి, జిల్లా కలెక్టర్ ఏం చెప్తున్నారు ఇప్పుడు విషయం పైన? అయితే ఇంకా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కి సంబంధించినటువంటి విషయాల దాకా పోలేదు ఇంకా. ఎందుకంటే లీగల్ గా ఇప్పుడే అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏంటంటే ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు పోలీసు వాళ్ళు, అలాగే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కూడా లీగల్ కి సంబంధించిన ఇష్యూస్ మీదనే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే లీగల్ గా ఇద్దరు వెళ్ళిన తర్వాత అప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి దగ్గర ఇంకా ఈ విషయం వెళ్ళలేదు. దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు క్లియరెన్స్ కోసం వీళ్ళు చూస్తున్నారు. మరోవైపు లీగల్ ఇష్యూస్ కోసం లీగల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్న దాని మీద బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటి చూస్తుంటే ఈ రోజు 3 గంటల మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఈ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పక్కనే ఉంటున్నది. కాబట్టి ఎదురుగా ఉంటే మళ్ళీ ఇదేనే ఉంచొచ్చు, మళ్ళీ దీనికంటే పెద్ద విగ్రహం కూడా పెట్టేటువంటి ఒక ఆలోచనలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మనకు ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి తాత్కాలికంగా అప్పటికప్పుడు
చేపించినటువంటి విగ్రహాన్ని మాత్రమే తీసుకొచ్చారు. ఒకవేళ నిలువెత్తు విగ్రహాన్ని కూడా పెట్టేటువంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ దానికి పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు కనుక పెడితే ఇది ఒక సార్థకతంగా ఉంటుంది. ఒకవేళ అప్పుడు పెట్టితే మాత్రం లోపల విగ్రహం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ లీగల్ గా మాత్రం తను ఖచ్చితంగా ముందైతే ఏమైనా అధికారుల పర్మిషన్ కానీ లేకపోతే వారికి ఒక మెమరాండం కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏమైనా పర్మిషన్ తీసుకుంటే బాగుండేది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత అంతర్మదనం కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత పెట్టినటువంటి విగ్రహాన్ని తమ చేతులతోటి తాము తీసేటువంటి ప్రసక్తి లేదు. ఒకవేళ అంటే పోలీస్ అధికారులకు గనక తీయాలనిపిస్తే వారు తీసి ఎక్కడైనా పెట్టుకుంటారా, లేకపోతే దాని తర్వాత పరిణామాలు ఏందన్నటువంటి దానికి ఒక హెచ్చరికలు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఏంటంటే ఒక ఉత్కంఠగా, అంటే వాళ్ళు బీఆర్ఎస్ నేతలు తమ చేతులతో పెట్టినటువంటి విగ్రహాన్ని తాము తీయలేరు, అలాగే పోలీసులు విగ్రహం తీసేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు తీయించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక ఉత్కంఠ పరిస్థితులు మాత్రం ఇక్కడ జరుగుతున్నది. కానీ పోలీసులు కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి ఒక స్ట్రిక్ట్లీ ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నటువంటి ఒక సూచనలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు పంపించినటువంటి పరిస్థితి. మరి సాయంత్రం చూడాలి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మనోజ్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో పెద్ది సుదర్శన్ రెడ్డి నరసంపేట మాజీ ఎమ్మెల్యే, ఆయన మరణం తర్వాత 10వ తేదీన కేటీఆర్ హరీష్ రావు సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ ఉండేది, సంస్మరణ సభ ఉండేది. కానీ ఆ విగ్రహ ఏర్పాటుకి ఎటువంటి పర్మిషన్ లేవని చెప్పి తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు ఆ విగ్రహాన్ని పెట్టాల్సినటువంటి చోట ఆ గద్దెని కూల్చివేశారు. ఆ తర్వాత ఎలాగోలాగా బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్కి సంబంధించిన ల్యాండ్, మా వ్యక్తిగత ల్యాండ్ అని చెప్పి ఓ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ విగ్రహానికి పర్మిషన్ లేనందున ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించాల్సిందే అని చెప్పి పోలీసులు పర్మిషన్ లేదని చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మరోవైపు పోలీసులు ఉద్రిక్తత వాతావరణం లేకుండా ఒక టెంట్ వేసుకొని పోలీసు అక్కడ కూర్చుని ఉండిపోయారు. మరి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగిస్తారా లేదా అనేది చూడాలి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.